ఆయన మనల్ని బట్టి ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఇవన్నీ తెలుసుకొని మనం దేవునిలో ఆనందించాలి. లోకంలో ఆనందించకూడదు. దేవునిలో మనం ఎంతగా ఆనందిస్తూ ఉంటామో, దేవుని ప్రేమను ఎంతగా తెలుసుకుంటూ ఉంటామో, అంతగా దేవుణ్ణి మనము ఎక్కువగా సమీపించి దేవుణ్ణి ఆరాధించేవారిగా, దేవుణ్ణి తెలుసుకునేవారిగా, దేవుని కొరకు సాక్షులుగా మనం ఉండడానికి సహాయపడతా ఉంది. కాబట్టి దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే మనందరికి కూడా ఈ జీవితాన్ని ఇచ్చాడు. మనలందరినీ ప్రేమించి దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితంలో మనం కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. మనం ఏదైనా కలిగి ఉన్నామంటే ఆయన మనల్ని ప్రేమించి ఇచ్చాడు కాబట్టే మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా మనకి ఇస్తున్నారనుకోండి, ఎందుకు ఇస్తున్నట్టు? ఇప్పుడు ఏదైనా ఒక మంచి వస్తువో, లేకపోతే ఏదైనా ఒక బహుమానమో, లేకపోతే ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తున్నారంటే ఎందుకు ఇస్తున్నట్టు? ప్రేమించారు కాబట్టి, ఒక ప్రేమను కనపరుస్తున్నారు కాబట్టి, ఒక ప్రేమకు ఏమంటారు ప్రతిగా, ఒక ప్రేమకు ఏమంటారు ఒక చిహ్నంగా, గుర్తుగా ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. అయితే ఎందుకు ఇస్తున్నారని మనం ఆలోచన చేయాలి. డబ్బులు ఎక్కువ ఇస్తున్నారా, లేకపోతే ఏమి పని పాటలేక ఇస్తున్నారా, ఎక్కువైపోయాని ఇస్తున్నారా, ఎవరికి ఇవ్వాలో తెలియక మనకిస్తున్నారా అని మనం ఆలోచన చేస్తే అక్కడ దేవుని ప్రేమ మనకి కనిపిస్తుంది. అది మనకి పొందుకోవడానికి కానీ, లేకపోతే మనం అది తీసుకోవడానికి కానీ, అది పొందుకునే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక విలువైనది ఏదైనా ఇచ్చారనుకోండి, అరే ఇది ఇచ్చారంటే ఏదో ఊరికి ఇచ్చారు అనేసి అనుకోకూడదు. ఎందుకు ఇచ్చారు, నాకే ఎందుకు ఇచ్చారు అనేసి మనం దాన్ని ఆలోచన చేసి, దేవుని ప్రేమ, దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి ఏదొక రీతిగా ఎవరొకరి ద్వారా దేవుడు ఏదొకటి ఇస్తూ ఉన్నాడు అని మనం గుర్తిరగాలి. నిన్న చెప్పారు కదా, సత్క్రియలందు మనము ఆసక్తి కలిగి ఉండాలి. అదొక సత్క్రియ. అంటే దేవుని ప్రేమను కనపరచడం అనేది ఒక సత్క్రియ. ఇచ్చేవారిగా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఉంచుతాడు. ఆ ఇచ్చే స్థితిలో మనం ఉంచినప్పుడు ఆ ఇచ్చుట ద్వారా దేవుని ప్రేమ అనేది వెల్లడవ్వాలి. అలాగే దేవుడు మనల్ని ప్రేమించి మనకి జీవితాన్ని ఇచ్చాడు. ఆయనకు తెలీదా? ఆయనకు లోబడి జీవిస్తామా, ఆయనకు అవిధేయులై జీవిస్తామా, ఆయన చెప్పినట్టు జీవిస్తామా, మన ఇష్టానుసారంగా జీవిస్తామా, ఎలా జీవిస్తామో ఆయనకు తెలుసా తెలీదా? ఆయనకి సమస్తము తెలుసు. ఆయన సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు, సర్వజ్ఞాని, సర్వము వ్యాపించున్న దేవుడు. ఆయనకు అన్నీ తెలుసు. అయినా కానీ దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు? మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే. ఇప్పుడు మనకు ఒక చిన్న బిడ్డ ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి మనం ఏదైనా కానీ అది విలువైందో ఏదో అది ఇస్తే వాడు సంతోషపడతాడు అన్నప్పుడు దాని విలువ తెలియకపోయినా కానీ మనం ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తాడు? అది విలువైందని వాళ్ళకి తెలియదు. దాన్ని ఏం చేస్తారు? పాడేయడమో, నోట్లో పెట్టుకోవడమో, చింపేయడమో, లేకపోతే దాని మీద మట్టి వేయడమో, లేకపోతే దాని మీద నీళ్లు పోయడమో ఏదో ఒకటి చేస్తారు మొత్తానికి. అయినా కానీ ఇవ్వకుండా మానేస్తారా? అది ఇస్తే సంతోషపడుతున్నాడు, అది ఇస్తే చూస్తే ఆనందపడుతున్నాడు, ఇస్తారా? మీరైతే ఇస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మీ ఫోన్ ఎక్కువ ఇస్తారు కాబట్టి ఆ విధంగా మీ ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నారన్నమాట. అలాగా ఎందుకు? దాని గురించి వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఎందుకు? వాళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి అలా ఇచ్చి, అలాగే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమను మనం గుర్తెరగాలి. మన జీవితంలో ఏదైనా మనకి వస్తుంది, లేకపోతే మనం కలిగి ఉన్నాము, మనం పొందుకున్నామంటే మనం ఏదో గొప్పవారమని, మంచివారమని, ఏదో ధన్యులమని, మనకంటే పరిశుద్ధులు లేరు, మనకంటే ఇంకెవ్వరు కూడా దాన్ని పొందే యోగ్యత లేరు, నేనే యోగ్యతను సంపాదించుకున్నాను, నేనే అర్హతను సంపాదించుకున్నాను అనుకోకూడదు. అది దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క ప్రేమ. కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి? కాలు కిందేసి తొక్కకూడదు, ఎలా పడితే అలాగ దాన్ని విసిరేయకూడదు, పాడేయకూడదు. దాని విషయమే మనం విలువ కలిగి, జాగ్రత్త కలిగి మనము ఉండాలి. అందుకే నేను చాలా వరకు నాకు ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే చాలా వరకు దాన్ని దాచిపెడతాను అనమాట. ఎంతవరకు అవుతుందో అంతవరకు దాచిపెడతా ఉంటాను. ఇప్పటికి కూడా నా దగ్గర 2017లో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఇచ్చిన పెన్ను ఇప్పటికి కూడా నా దగ్గర ఉంది. 2017, ఇప్పుడు 2024. అంటే అది రాస్తుందేమో, ఒకసారి తీసుకొని రాండి, మేము కూడా రాసుకుంటామంటే అడగండి. దాంట్లో రీఫిల్ అయిపోయింది, కానీ పెన్ను మాత్రం అలాగా దాచిపెట్టా. అలాగా ప్రతిదీ కూడా ఏంటంటే గుర్తుగా, అంటే
వాళ్ళు ఇచ్చారు అంటే ప్రేమతో ఇచ్చారు, దాన్ని మనం జాగ్రత్తగా దాచుకోవాలి. మన డబ్బులు కాదులే, వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇచ్చారు, లేకపోతే మనకి ఏముందిలే అనేసి అన్నట్టుగా మనము ఉండకూడదు. ఏదైనా మనకు ఎవరైనా ఇస్తున్నారంటే అది వారికి మన మీద ఉన్న దేవుడు వాళ్ళకి కలుగు చేసిన మన మీద ప్రేమను బట్టి వాళ్ళు ఇస్తున్నారని మనము ఎరిగి దాన్ని మనం భద్రంగా జాగ్రత్తగా ఉంచుకొని రేపొద్దున ఎవరైనా అడిగారు అనుకో, ఇది నీకు ఎక్కడిది, లేకపోతే ఇది ఎవరిదంటే పలానా రోజు పలానా వ్యక్తి ఇచ్చాడు, అవునా ఇంత బాగా దాచుకున్నావా, అప్పుడు దేవుని కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి ఇది ఆయన ద్వారా దేవుడు నాకు ఇచ్చాడు అని దేవుడి గురించి చెప్పాలి. ఆయన గురించి చెప్పడం కాదు, ఆయన అది ఇది తోపు తురుము అలాగే ఆయన గురించి కాదు, ఆయనకి దేవుడు ఇచ్చే మనసు, ఇచ్చే ప్రేమ, వాళ్ళ మీద ప్రేమ లేకపోతే వాళ్ళ మీద దయ దేవుడు కలుగు చేశాడు కాబట్టే వాళ్ళకి ఏదైనా ఇచ్చారు. అలాగే దేవుడికి మన మీద దయ ఉంది కాబట్టి, మన మీద కనికరం ఉంది కాబట్టి, మన మీద జాలి ఉంది కాబట్టి, మనము అవిధేయులమై ఉన్నా అవిధేయతతో ఉన్నా మన మీద జాలి పడుతూ కోపించుతూనే వాత్సల్యాన్ని చూపుతూ మన జీవితంలో ఎన్నో దేవుడు మనకి ఇస్తూనే ఉన్నాడు. మనం అది గుర్తిస్తున్నామా? గుర్తిస్తున్నట్టుగా మన జీవితం దేవుని సన్నిధిలో కానీ సమాజంలో కానీ దానికి కనిపించాలి. దానిని వెల్లడి చేయాలి, దానిని మనము తెలియపరచాలి, సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడు దేవుని నామము మహిమపరచబడుతుంది. అందుకే దేవుడు చేసిన ఏ మేలును కూడా మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన మనల్ని ప్రేమించి ప్రతిసారి ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? మేలే చేస్తారు. ప్రేమించే వాళ్ళు కీడు చేస్తారా? ఎట్టి పరిస్థితులైనా కీడు చేస్తారా? దావీదు ఉన్నాడు, దావీదుకి అబ్షలోము అనే కుమారుడు ఉన్నాడు. అబ్షలోము అనే వ్యక్తి దావీదుకి వ్యతిరేకంగా, తండ్రికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు. తండ్రికి ఎంత వ్యతిరేకంగా నడుచుకున్నా కానీ దావీదు అంటారు, అబ్షలోముని లేకపోతే ఏదైనా లేకపోతే అతని మీద ఒక యుద్ధం చేసే అవకాశం వచ్చినా కానీ ఆయనను మాత్రం నా విషయమే జ్ఞాపకం చేసుకో అంటే అక్కడ తండ్రి ప్రేమ అంటే దేవుని ప్రేమ వెల్లడవుతుంది. అబ్షలోము అంటే ఒక కుమారుడు ఎంత కీడు చేస్తున్నా, తండ్రికి ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, వ్యతిరేకంగా చేస్తున్నా కానీ దావీదేమన్నాడు, నా విషయమే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రి యొద్ద మన పక్షమే ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఒక్కసారికి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడని వాక్యంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు మనకి మధ్యవర్తి అయి ఉన్నాడు, దేవునికి మనకి. యేసుక్రీస్తు ద్వారానే మనం తండ్రి యొద్దకు చేరగలం. ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక్కసారి అని తండ్రి యొద్ద యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. కుమారుడు మనల్ని తండ్రి యొద్దకు చేర్చడానికి ప్రయాసపడుతున్నాడు యేసుక్రీస్తు అయిన ప్రభు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని ప్రేమ ఎంతో గొప్పది. మరి ఈ 40 days కానీ జరుగుతున్న ఫాస్టింగ్ ప్రేయర్స్లో కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని ప్రేమను మనం తెలుసుకోవడానికి, దేవుని యొక్క ప్రేమను ఎక్కువగా మనము తెలుసుకొని ఆ ప్రేమ మనం కలిగి ఉండాలి. ఎప్పుడు కలిగి ఉంటాము? పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం, పరిశుద్ధాత్ముడిని మనం కలిగి ఉంటే ఆ పరిశుద్ధాత్ముడు మన హృదయాలలో ప్రేమను కుమ్మరిస్తాడు. ఈ రోజున అసలు వాళ్ళకి ఇంత కూడా ప్రేమ లేదు అంటే, ఎందుకంటే ప్రేమాస్వరూపి అనే దేవుడు వారి జీవితంలో లేడు. ఆ ప్రేమను వారి హృదయంలో కుమ్మరించే పరిశుద్ధాత్మ దేవుడు లేడు. అందుకే వాళ్ళకి జాలి ఉండదు, వాళ్ళకి కనికరం ఉండదు, వాళ్ళకి దయ ఉండదు, ఏమీ ఉండదు. వాళ్ళకి ఎలా ఉంటారంటే ఒక కఠినాత్ముల్లాగా ఉంటారు. ఆదరించాల్సిన టైంలో ఆదరించలేని పరిస్థితుల్లో, దయ చూపించాల్సిన టైంలో, చేరదీయాల్సిన టైంలో, వీటన్నిటి విషయంలో కూడా ఎలా ఉంటారంటే వాడు చావు వాడిని చావనివ్వు. మన కళ్ళ ముందు కనిపిస్తున్నా కానీ కనీసం కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేనట్టుగా ఉంటారు. ఎందుకంటే వారి హృదయాలలో ప్రేమ లేదు. ఆ ప్రేమను కుమ్మరించే దేవుడు వారి హృదయాలలో, ఆ ప్రేమను కుమ్మరించే దేవుడు వారి జీవితాలలో లేడు. ఆ లేకపోవడం కారణాన్ని బట్టే ఈరోజు అనేక మంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి కనీసం ప్రేమ లేదండి, కనీసం వాళ్ళకి దయ లేదండి, కనీసం అది లేదు ఇది లేదు అంటాం. ఎందుకంటే ఆ దేవుడిని వారు కలిగి లేరు కాబట్టి. మన దేవుడు ఎవరు? ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమై ఉన్నాడని యోహాను 1వ పత్రికలో మనము మాటలన్నీ చూస్తాం. కాబట్టి ఆ ప్రేమ కలిగిన దేవుడు మన జీవితంలో ఉన్నాడని మనం ఎరిగి
ఆయన మనకి ఇస్తున్నది ప్రతిదీ కూడా ఆయన మనల్ని ప్రేమించి ఇస్తున్నాడు. డబ్బులు తీసుకొని ఇస్తున్నాడా? లేకపోతే ఏమైనా ఆశించి ఇస్తున్నాడా? ఇస్తున్నాడా? చెప్పండి. డబ్బులు తీసుకుని ఇచ్చాడా? బాప్తీసం డబ్బులు తీసుకుని ఇచ్చారా? బాబు మీ బాప్తీసం తీసుకోవాలంటే 5,000 డీడీ తీయాలి. డీడీ తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి? అప్లికేషన్ రాయాలి, లేకపోతే ఇంకొకటి చేయాలని ఏమని చెప్పారా? ఉచితంగా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఉచితంగా మీరు రక్షించబడి ఉన్నారు. దేవుడు ఉచితంగా ఇచ్చాడు మనకి రక్షణని. మరి ఈరోజు చాలామందికి అది ఎట్లా ఉందంటే ఒక హేళనగా, అదొక చులకనగా రక్షణ అంటే నిర్లక్ష్యంగా అయిపోయింది. ఆ రక్షణ ఉంటే ఎంత కాపుదల ఉంటుందో, ఆ రక్షణ ఉంటే మనం దేవుని రాజ్యంలోకి వెళ్తాము, ఆ రక్షణ ఉంటే రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడతాం, ఆ రక్షణ ఉంటే మనకు అన్ని విధాలుగా క్షేమము కలుగుతుందని తెలియలేని అవిధేయమైన పరిస్థితుల్లో అపవాది వారిని ఉంచేశాడు. డబ్బుంటే మనకి క్షేమం ఉంటుందని, డబ్బుంటే మనకు అన్నీ వస్తాయని, డబ్బుంటే మనకు అన్నీ కూడా ఉండి సంతోషంగా సమాధానంగా ఉంటామనుకుంటున్నారు. డబ్బున్న వాళ్ళ జీవితంలో ఎంతమంది సంతోషంగా సమాధానంగా ఉన్నవారో చెప్పండి. మీరు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళు సంతోషంగా ఉన్నారని ఎప్పుడైనా మీరు చెప్పగలరా? వాళ్ళ బంధువుల మధ్యలో, లేకపోతే ఇరుగు పొరుగు వారి మధ్యలో, లేకపోతే వాళ్ళ రక్త సంబంధుల మధ్యలోనే సమాధానం లేని పరిస్థితి, మాట్లాడుకోలేని పరిస్థితి. ఎందుకని? దేవుని ప్రేమ లేదు కాబట్టి. ఆ ప్రేమ కలిగిన దేవుడు వారి జీవితాల్లో లేడు కాబట్టి. ఎంత డబ్బు ఉంటే, ఎన్ని ఆస్తులు ఉంటే ఏం అవసరం? వాటిని బట్టి ఏది కూడా ఉండదు. కానీ ఈరోజు అందరూ కూడా ఏంటంటే డబ్బు ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు, డబ్బు 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 కోసమే. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనిషి యొక్క ఆలోచన ప్రయాస అంతా దేని కొరకు? డబ్బు కొరకే. డబ్బు కొరకే కదా. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఈరోజు 500 వచ్చిందే, ఇంకొక 500 వచ్చి ఉంటే బాగుండేదే అని ఎంతమంది అనుకోరు? అనుకునేవాళ్ళు లేరా? అసలు ఈరోజు అసలు ₹1 కూడా రాలేదే, అసలు ఈరోజు అసలు వ్యాపారమే జరగలేదే అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ బాధతో టిఫిన్ చేయకుండా, ఆ బాధతో అన్నం తినకుండా హాస్పిటల్కి వెళ్ళి 10,000 ఖర్చు పెట్టే వాళ్ళు ఎంతమంది లేరు? దిగులు, అరే ₹1 పోయిందే, లేకపోతే 500 పోయిందే, దిగులు. అది ఎవరి దగ్గర ఏదో రీతిగా వాళ్ళ రోజు అంతకుముందు ఎప్పుడో అన్యాయంగా దొబ్బేసి ఉంటారు, అన్యాయంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఉంటారు. అందుకే రాలేదు, అందుకే పోయిందని తెలుసుకోరు. డబ్బు ఉంటేనే అన్నీ, కానీ వాటన్నిటికంటే కూడా రక్షణ చాలా విలువైంది. రక్షణ అనేది చాలా చాలా విలువైంది. ఆ రక్షణ ఉంటే ఏది లేకపోయినా కానీ దేవుని కాపుదల, దేవుని రక్షణ ఉంది అని మనము దేవుని సన్నిధిలో స్తుతించే వారిగా మనం ఉండగలుగుతాం. కాబట్టి రక్షణ విషయమై చాలా అంటే చాలా ఒక నిశ్చయత కలిగి ఉండాలి. దానిని మన జీవితాల ద్వారా ఇతరులకి వెల్లడి చేయాలి, మన జీవితాల ద్వారా ఇతరులకి అది తెలియపరచాలి. అది దేవుడు మనల్ని ప్రేమించిన ఇచ్చిన ఒక గొప్ప ఏమంటారంటే సంపద, అసెట్ అంటే ఎలా అంటే ఆస్తి. రక్షణ అనేది ఒక ఆస్తి మనకి దేవుడిచ్చింది. మరి దాని విషయమే మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం? ఆస్తిని పోగొట్టుకుంటామా? పోగొట్టుకుంటామని చెప్పండి. లోకంలో ఉన్నవారు ఆస్తిని నేను రాత్రి కూడా మనం విన్నాం కదా, జానుడి కోసం ఏం చేస్తాడు? కావాలంటే తలకైనా తీసేస్తాడు, అంతేగాని పోయిందిలే జానుడని వదిలేస్తాడా? జానుడు అంటే ఎంత? ఒక అడుగు కన్నా తక్కువేనా? అడుగు కన్నా ఎక్కువ? నాకు తెలియదు, చెప్పండి. జానుడి కోసం నువ్వెంత అంటే నువ్వెంత, నీ బతికెంత అంటే నీ బతికెంత, నువ్వు అదిరా, నువ్వు ఇదిరా, నువ్వు ఆఫ్టర్ ఆల్ రా, అదిరా, రారా చూసుకుందాం. ఇంకా తిట్టుండదు ఇంకా జానుడి కోసం. చూడండి, మనిషిని అపవాది ఎట్లాగా మలిచేస్తూ ఉన్నాడు, దేని మీద నుంచి దేని మీదకి తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. మా వాళ్ళే కదా, లేకపోతే మా బంధువు, లేకపోతే మా తమ్ముడు, లేకపోతే మా అన్న, మా అక్క, మా చెల్లి, ఏమైంది తీసుకో అనేటట్టు ఉన్నారా? లేరు. దేవుడు సరే ఇక్కడ నాకు అన్యాయం జరిగితే, సరే ఇక్కడ మనుషులు అన్యాయం చేశారంటే దేవుడు అన్యాయం చేస్తాడా? జానుడు పోతే ఎకరం ఇస్తాడు దేవుడు. సరే జానుడు కోసం కొట్టుకొని చేస్తారో ఎకరం కావాలో మీరే ఆలోచన చేసుకోవాలి. అంతే.
ఇక్కడ పోతే ఇంకో దగ్గర ఎవడా దేవుడు ఇస్తాడు. అప్పుడు మనం చెప్పాలి, ఆ రోజు పోన్లేని వదిలేశాను, దానిని దేవుడు చూశాడు, దేవుడు నాకు అన్యాయం చేయలేదు, నేను పోగొట్టుకుంది 1 వంతు అయితే దేవుడు నాకు 4 వంతులు ఇచ్చాడు అన్న చెప్పగలిగే వారిగా ఉంటాం. అది దేవుని ప్రేమ అంటే. అంటే దేవుని ప్రేమను కనపరచడానికి మనం ఏదైనా పోగొట్టుకుంటే, ఏదైనా మనం కోల్పోతే దేవుడు చూస్తూ ఉంటాడు అనుకుంటున్నారా? మనమైతే చూస్తూ ఉంటాం, లేకపోతే పక్కన వాళ్ళు కూడా మనకి ఎందుకులే అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు చూస్తానే ఉండడు, చూస్తానే ఉండే దేవుడు కాదు. ఖచ్చితంగా ఒకరోజు దానికి రెట్టింపు ఇస్తాడు దేవుడు, 4 ఇంతలు ఇస్తాడు. ఎందుకు? మనం సమాధానం కొరకు, దేవుని కొరకు, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, దేవుడు అన్యాయస్తుడైన వాడు కాదు అని దేవుని కొరకు మనం విడిచిపెట్టాం. మరి తండ్రి కుమారుడిని ఈ లోకంలోనికి పంపించినప్పుడు కుమారుడు ఏం చేశాడు? సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఎక్కడి నుంచి? ఒంగోలు నుంచి కనపడతా? పరలోకం నుంచి, తండ్రి కుడి పార్శ్వం నుంచి, సింహాసనం మీద నుంచి విడిచిపెడితే ఏమైపోతుందో, విడిచిపెడితే మళ్ళీ నాకు ఇది వస్తుందో రాదో అని ఆలోచన చేశారా? కానీ అవన్నీ విడిచిపెట్టి దేవుడు వచ్చాడు. అందుకే విడిచిపెట్టి వచ్చినందుకు కింద ఏముంది వాక్యము చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14. అన్ని నామముల కన్నా పైనామముగా ఆయన నామాన్ని చేశారు అని ఉంటుంది. దాని పైనుంచి చదవాలి. ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని నామ మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును, ఒక్క నిమిషం, ప్రతి నామమునకు పైనామము. ఇప్పుడు ఉన్నాయి కదా నామాలు, ఉన్నాయా లేవా నామాలు? ఎన్నో నామాలు ఉన్నాయి. ప్రతి నామముకు పైనామము చదవండి. ఇప్పుడు ఆయనకు అనుగ్రహించెను. ప్రతి ఎన్ని నామాలు ఉన్నాయి అన్ని నామముల కంటే పైనామం అయింది. పైనామం ఇప్పుడు ఎన్ని, సపోజ్ ఇప్పుడు చెప్పాలంటే ఒక 1000 నామాలు ఉన్నాయనుకోండి, 1000లో ఫస్ట్ ప్లేస్ అయింది. ఆ ఫస్ట్ ప్లేసు పొందేవాడు ఎవ్వడు కూడా లేడు. ఎన్ని నామాలు ఉన్నాయో, ఎన్ని నామాలంటే పేర్లు, ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని పేర్ల కంటే కూడా, అన్ని పేర్లలో కంటే కూడా పైనున్న పేరు ఎవరిదంటే ప్రభువైన యేసుక్రీస్తుదే. ఎందుకు? 9 ఉంది కదా, ఏమనుంది? 2:6, 2:9. తను తాను రిక్తునిగా చేసుకొని, చదవండి అది. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే రిక్తునిగా అంటే ఖాళీ చేసుకున్నాడు. అంటే అంతా కూడా సౌభాగ్యాన్ని, సంపదని, సమస్తాన్ని కూడా సౌఖ్యంగా, లేకపోతే ఒక భాగ్యముగా ఉండే జీవితాన్ని అంతటిని కూడా, ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా మనల్ని ప్రేమించి దేవుడు వదులుకొని మన కోసం వచ్చాడు. అందుకోసం దేవుడు అది వదులుకొని వచ్చాడు కాబట్టి ఏమయ్యాడు? అధికముగా అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామము హెచ్చింపబడేటట్లుగా చేయబడింది. ప్రతి నాలుక యేసుక్రీస్తే దేవుడు అని ఒప్పుకునేటట్లుగా, ప్రతి మోకాలు యేసుక్రీస్తు నామమందు లేకపోతే యేసుక్రీస్తు ముందు వంగేటట్లుగా తండ్రి చేశాడు. ఈ రోజున ఎంతమంది సాక్ష్యాలు వినట్లేదు మనం? ఎంతమంది జీవితాలు సాక్ష్యాలుగా మనం చెప్తుంటే వినట్లేదు? మేము అది చేసేవాళ్ళమండి, అక్కడికి వెళ్ళేవాళ్ళమండి, ఇది చేసేవాళ్ళమండి, అది ఇది అని చెప్పి ఎంతమంది ఈరోజు మేము నిజ దైవాన్ని, సత్యవంతుణ్ణి, సత్యదేవుణ్ణి మేము తెలుసుకోగలిగాము. మేమెంతో అవిధేయతగా ఉన్నా ఆయన మమ్మల్ని ప్రేమించాడు, విడిచిపెట్టలేదు, త్రోసివేయలేదు. ఎంతో వ్యతిరేకంగా మాట్లాడాను, ఎంతో వ్యతిరేకంగా నడుచుకున్నాను, ఎంతోమందిని
దేవుని పిల్లలను హింసించాను, ఎంతోమంది దేవుని పిల్లలను దూషించాను, అవమానపరిచాను, అవహేళన చేశాను, దేవుని భక్తులరా లేకపోతే అదిరా ఇదిరా అని ఎన్నెన్నో మాట్లాడాను. ఈరోజు వాళ్ళందరినీ కూడా క్షమించమని వేడుకుంటున్నాను అన్న వాళ్ళు ఎంతమంది లేరు? ఎంతమంది లేరు? ఒక ఆయన చెప్తారు, ఆయన పేరు వేదనాయకం గారో సంథింగ్ ఏదో ఉంటుంది పేరు. ఆయన రెవెన్యూ సర్వీసెస్లో గ్రూప్ ఏంటంటే గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్ 1 గ్రూప్ 2, దాంట్లో ఒక గెజిటెడ్ ఆఫీసర్ అనుకుంటా. ఆయన గ్రూప్స్లో ఒక మంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో దేంట్లో ఒక ఆఫీసర్. ఆయన సాక్ష్యం మీరు వినండి. దేవుని పిల్లల గురించి మాట్లాడినా ముట్టుకున్నా వాళ్ళు అలా సౌమ్యంగా ఉంటారు, కానీ వాళ్ళ దేవుడు 33 kV 11 kV వైర్ ఉంటుంది కదా, ఎలా ఉంటుందో అలాంటి వాడు వాళ్ళ దేవుడు. వాళ్ళని ముట్టుకున్నారంటే ఏదో ఒక రోజు అది ఆ 11 kV 33 kV లైన్ ఏ రీతిగా ముట్టుకుంటే మాడైపోతారో మసి అయిపోతారో అలా అయిపోతారు మీరు. జాగ్రత్త, నా జీవితంలో నేను అనుభవించి చెప్తున్నానని అన్నాడు ఆయన. ఆయన సాక్ష్యం వినండి. ముసలైన ఆయన 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటాయి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఒప్పుకున్నాడు ఆయన. ఇప్పటికీ ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. వైజాగ్లో ఉంటాడు ఆయన. ఎంతో అంటే ఎంతో ద్వేషించేవాడంట. అసలు ఎవరైనా మైక్ పట్టుకొని ఇలా సువార్త చేస్తుంటే ఆ మైక్ తీసేసుకొని, ఆయన అధికారి కదా, మైక్ తీసేసుకొని ఆ మైక్ని విర్రగొట్టేసి అలా చేసేవాడంట ఆయన. మరి ఈరోజు అన్ని నామముల కన్నా పైనామం ఆయనదే. ఆయనే దేవుడు, ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు, సజీవుడు, జీవము కలిగిన దేవుడని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్తూనే ఉన్నాడు ఆయన. చూడండి మీరు, యూట్యూబ్లో వస్తుంది. గంట వరకు సాక్ష్యం ఉంటుంది. నాయక్ సంథింగ్ వేదనాయక ఏదో పేరు ఉంటుంది, ఆయన పేరు వేదనాయకేనా? వేదనాయక్. ఒక ముసలాయన కళ్ళజోడు పెట్టుకొని ఉంటారు. ఒక పెద్ద యాక్సిడెంట్ అవుతుంది దానికి. పెద్ద యాక్సిడెంట్ అయితే స్వీట్ షాప్లో అద్దాలు పెడతారు కదా, వేరే రోడ్ నుంచి వెళ్తుంటే అవతల రోడ్లో ఉంటుంది స్వీట్ షాప్. ఆయన గుద్దితే ఆ అవతల రోడ్ నుంచి వచ్చే స్వీట్ షాప్ మీద అద్దాల మీద పడతాడంట వెళ్ళి. ఆ అద్దాలు అన్నీ పగిలిపోయి అన్నీ ఒంట్లో గుచ్చుకుపోయాయంట. చచ్చిపోయే స్టేజ్, ఇంకా డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారంట. అప్పుడు దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షమైతే, నేను బాగు చేస్తానంటే నువ్వు వద్దు నాకు పో అన్నాడంట. వినండి, సాక్ష్యం వినండి. మొత్తం గాజు పెంకులన్నీ పగిలిపోయి మొత్తం శరీరంలో దిగిపోయి అంట. కావాలి ఇప్పుడు రండి, నా స్కాన్ రిపోర్ట్స్ అన్నీ చూపిస్తాను, ఈరోజు నేను నిలబడి మాట్లాడుతున్నానంటే దేవుడే నన్ను బాగు చేశాడని సాక్ష్యం ఇచ్చాడు ఆయన. ఈరోజు ఎంతమంది లేరు? అందుకే ప్రతి నాలుక ఒప్పుకునే రోజు వస్తుంది, ప్రతి మోకాలు వంగే రోజు వస్తుంది. మాట్లాడిన ప్రతి నోరు కూడా మూయబడి ఎవరెవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో వారందరినీ కూడా దేవుడు ఒకరోజు ఇక్కడ నిలబెట్టి సాక్ష్యం చెప్పిస్తాడు. ఎక్కడనే కాదు, ఎక్కడైనా నిలబెట్టి సాక్ష్యం చెప్పిస్తాడు. మనము అలాగ సైలెంట్గా ఉండి దేవుని ప్రేమను మనం వెల్లడి చేయడం. అంటే దేవుని కొరకు మనం ఏదైనా కూడా పోనీలే 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 అనుకుంటే దేవుడు దాన్ని ఊరికే పోనివ్వడు. దేవుడు దాన్ని ఊరికే విడిచిపెట్టడు. దాన్ని మనం గుర్తెరగాలి. అంటే దేవుని ప్రేమ ఏం చేస్తుంది? సహనం కలిగి సహిస్తూ ఉంటుంది. ఆ సహనము, ఆ సహించే గుణము చేతకానితనం కాదు, దేవుని ప్రేమను బట్టియే. దేవుని ప్రేమను బట్టియే కేవలం. వాళ్ళు ఏమైనా చేయలేక, న్యాయస్థానాలు లేవా, కోర్టుకు వెళ్ళలేరా, అన్యాయం జరిగిందని నడి రోడ్డు మీదకి వచ్చి గోలగోల చేయలేరా? చేయొచ్చు, దుమ్మెత్తి పోయొచ్చు. నువ్వు పోతావరా, నువ్వు కాలు ఇరిగిపోను, నువ్వు చెయ్యి ఇరిగిపోను, నీ ముక్కు వంకరైపోను, నీ నాలుగు వంకరైపోను, నీ కూతురు అదే అయిపోను, నీ కొడుకు అదే అయిపోను, మీ ఆవిడ అదే అయిపోను అంటారా? అనరా? వీళ్ళందరూ ఎవరెల్లో? సైతాన్ సైన్యం మాట వీళ్ళందరూ. సైతాన్ గడి మాటలు అవన్నీ. ఒకరి మీద దూషణ మాట, ఒకరికి ఏంటంటారు హాని చేసే మాట మాట్లాడే అన్నీ ఎవరు? సైతాన్, అపవాది సంబంధులు వాళ్ళందరూ. కానీ దేవుని పిల్లలు అనేవారు ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించే వాళ్ళ జీవితాల్లో సరే పోనీ సహించడం అంతే. అన్యాయం జరుగుతున్నా, అసలు న్యాయం అనేది లేకుండా ఉన్నా, అసలు నీతి అనేది లేకుండా ఉన్నా, కానీ నా దేవుడు చూస్తూ ఉన్నాడు. నా దేవుడు నా కొరకు అన్నీ కూడా విడిచిపెట్టి, అన్నీ కూడా వదులుకొని తన ప్రేమను వెల్లడి చేశాడు.
నేను కూడా అలాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిచిపెడతాడా? అలా ఉన్నప్పుడు దేవుడు నన్ను చూస్తూనే ఉంటాడా? ఉండడు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువుని ఏ రీతిగా అత్యధికముగా అన్ని నామముల కంటే పైనామముగా దేవుడు హెచ్చించాడో అంతే గొప్పగా దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. మనం నమ్మాలి, విశ్వసించాలి, అంతే. ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తాడు. తృణీకరించిన వాళ్ళే వచ్చి మన ఎదుట సాగిల పడేటట్లు దేవుడు చేస్తాడు. దేనిని బట్టో తెలుసా? దేవుని ప్రేమను కలిగి మనం దానిని వెల్లడి చేయడాన్ని బట్టి, సహించడాన్ని బట్టి, ఓర్చుకోవడాన్ని బట్టి. అన్యాయం జరిగినా సర్లే, మన దేవుడు అన్యాయం జరిగిన, అన్యాయమైన తీర్పిచ్చినా కానీ నోరు మెదపలేదని వాక్యంలో మనం చూస్తాం. అంటే కేవలం దేని కొరకు? మనము పాపములో ఉన్నాం. మనం పాపములో ఉన్న వాళ్ళు మనల్ని విడిపించడానికి దేవుడు అక్కడి నుంచి, పరలోకాన్ని నుంచి దిగి వచ్చాడు, తగ్గించుకొని వచ్చాడు. అక్కడ ప్రేమ ఉంది, దాంట్లో ప్రేమ ఉంది. కానీ ఈరోజు చాలామందికి ఎట్లా ఉంటుందని? చేతకానితనం. అంటే అవతల వ్యక్తి ఏమి మాట్లాడకపోతే సహిస్తూ ఉంటే చేతకానితనం అని అర్థమవుతూ ఉంది. అది చేతకానితనం కాదు, దేవుని ప్రేమ. అది దేవుని యొక్క గొప్పతనం, అది దేవుని యొక్క సహనం, అది దేవుని యొక్క ఓర్పది, దేవుని యొక్క త్యాగం అది. కానీ ఈరోజు ఎలా ఉంటుంది చాలామందికి? చేతకానితనము. అంటే ఒక మాటకి రెండు మాటలు అంటే అది చేతయ్యేతనమేమో. లేకపోతే వాడు కత్తి తీసుకొస్తే మనం గొడ్డలు తీసుకెళ్తే అది చేతయ్యేతనమేమో. వాడు నలుగురిని తీసుకొని వస్తే మనం 10 మందిని తీసుకెళ్తే అది చేతయ్యేతనమేమో. అది కాదు. ఈ రోజున అట్లా ఉన్నారు మనుషులు. అందుకే ఈ సందర్భాల్లో, ఈ సమయాల్లో దేవుడు మరలా మనకి, బాబు మన పరిస్థితి ఒకసారి మరలా మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం అందరం ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి. ఆయన రాజ్యం ఎట్లా ఉంటుంది? ఆయన రాజ్యం ఎట్లా ఉంటుంది? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలి అందలి ఆనందము. ఆయన రాజ్యం అలా ఉంటుంది. ఆయన రాజ్యం అల్లరితోటి, లేకపోతే గొడవలతోటి, సమాధానం లేకుండా, నీతి లేకుండా, అక్రమముతోటి నిండి ఉండే రాజ్యం కాదు ఆయన రాజ్యం. నీతితో నిండి ఉండే రాజ్యం. మరి ఆ రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు నీతిగా బ్రతకాలి, సమాధానంగా బతకాలి, దేవుని యందు ఆనందిస్తూ ఏ పరిస్థితుల్లో అయినా కానీ సంతోషించి ఉండాలి. ఏ స్థితిలోనో సంతృప్తి కలిగి ఉండాలి. ఈ స్థితిలో ఈ స్థితిలో నేనున్నాను, అయినా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, ఆయన కృప నాకుంటే చాలు, ఆయన ప్రేమ నా జీవితంలో ఉంటే ఎవరో ఒకరికి ఒక మంచి హృదయాన్ని దేవుడిచ్చి వారి ద్వారా నా అవసరాలు తీరుస్తాడు అని మనం గుర్తెరగాలి. అలా గుర్తెరిగి మనం నడిపించబడతా ఉన్నప్పుడు అప్పుడు కలిగే సంతృప్తి, అప్పుడు కలిగే ఆనందం, అప్పుడు ఉండే సమాధానం, హృదయంలో ఉండే ఉల్లాసం అది ఎవ్వడికి ఉండదు, లోకంలో ఉండదు. ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్న వ్యక్తికి ఏముంటుంది? ఈరోజు ఒక కేజీ చేస్తా, కేజీ ఎలాగైనా ఏదైనా కానీ అమ్మేయాలి, లేకపోతే వేస్ట్ అయిపోద్ది. వాడికి సమాధానం ఉంటుందా? నెమ్మది ఉంటుందా? ఉండదు. కానీ మనము దేవుణ్ణి కలిగి, లేకపోతే దేవుణ్ణి మనం కలిగి ఉంటే కొన్నిసార్లు మనకి ఏదైనా కానీ వృధా అయిపోతున్నా, వేస్ట్ అయిపోతున్నా కానీ సర్లే, ఏమో దేవుని చిత్తం ఏమైందో, ఇది పోతే దేవుడు దీనివల్ల ఒకలా ఎంతో కొంత నష్టం వస్తే ఈ నష్టాన్ని దేవుడు ఏదో ఒక రీతిగా పూరుస్తాడు, ఈ నష్టాన్ని ఏదో ఒక రీతిగా దేవుడు తీరుస్తాడు అని మనందరికి కూడా ఆ మనసు దేవుని ప్రేమను బట్టి కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన జీవితం విషయంలో దేవుడు మన ఎడ కలిగి ఉన్న ప్రణాళికను ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా ఆయన ప్రేమను మన జీవితం ద్వారా వీలైన ప్రతిసారి యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా వెల్లడి చేశాడో మనం కూడా వెల్లడి చేస్తూనే ఉండాలి. మన క్రియల ద్వారా, సత్క్రియలను ఆసక్తి కలిగి మంచి క్రియలు చేస్తూ, కీడు చేసిన వారికి కూడా మనము మేలు చేయాలి. వాళ్ళు మనకి ఏమంటారు, ఒక అవసరతలు ఉన్నప్పుడు వాళ్ళు మనకి సహాయం చేసి ఉండకపోవచ్చు, వాళ్ళు చేయగలిగి ఉండి సహాయం చేసి ఉండకపోవచ్చు, అది మనకు తెలుసు. కానీ ఒకసారి ఏమవుతుందంటే తారుమారు అవుతుంది పరిస్థితి. మనం అడిగినప్పుడు ఏవో సాకులు చెప్పొచ్చు, మనం అడిగినప్పుడు లేకపోతే అది ఇది అని చెప్పొచ్చు, ఎన్నో చెప్పొచ్చు. కానీ ఒకరోజు పరిస్థితి తారుమారు అవుతుంది. ఉంది కదా సామెత, ఏంటి? ఓడలో ఓళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి, ఏదో ఉంది కదా. అలాగా తారుమారే పరిస్థితి వస్తుంది.
అప్పుడు వచ్చినప్పుడు బాగా అయింది, మంచిగా అయింది, నీకు అలాగే ఉండాలి, అప్పుడు నేను అడిగితే నువ్వు చేయలేదు, అప్పుడు నువ్వు చేయగలిగి ఉండి చేయలేదు, ఇప్పుడు నేను ఎందుకు చేస్తాను, నేను అస్సలే చేయను, నా సత్తా ఏంటో చూపిస్తా, నా తడాకంటే ఏంటో చూపిస్తా, నా పంతం ఎలాగుంటా చూపిస్తా అన్నావు అనుకో, దేవుడు మెల్ల మీద ఒకటి వేస్తాడు అంతే. అప్పుడు మెల్ల మీద ఒకటి వేసిన తర్వాత మెల్లకి ఆ బ్యాండ్ పెట్టుకొని తిరగాలి. ఏమైందంటే ఏం చెప్పుకుంటాంలే, చెప్పుకునే కాదులే కానీ ఇవంటాం. అప్పుడు నేను చెప్పుకుంటే ఒరాడు అలా చేశాడంటారు అందుకే దేవుడు కొట్టాడంటారా అండి అంటే ఆడు 10 మందికి చెప్తాడు. అప్పుడు మనం అలా ఉండకూడదు. సరే వాళ్ళు చేశారు, వాళ్ళు చేసిన దాన్ని బట్టి వాళ్ళు దానికి ప్రతిఫలాన్ని అనుభవిస్తారు. కానీ మనము చేయగలిగే స్థితిలో దేవుడు మనం ఉంచినప్పుడు మనం చెయ్యాలి. ఆ కీడుని మనం మర్చిపోవాలి. కీడుని మనము మర్చిపోయి ఆ కీడు మనకు కలిగినా కానీ మనం ఏం చేయాలి, ప్రేమతో ఆ కీడుని కప్పాలి. దేవుని ప్రేమ మన హృదయంలో ఉంటే ఆ ప్రేమతో ఆ కీడుని మనం కప్పి మన ప్రేమను చూపించగలుగుతాం. దేవుడు కనపరిచిన ప్రేమను మనం వాళ్ళకి వెల్లడి చేయగలుగుతాం. కాబట్టి మన జీవితము దేవుడు మనల్ని ప్రేమించి ఎంతో ప్రేమించి జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఇంత ఆయుష్కాలాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఆటంకాల నుంచి దేవుడు తప్పిస్తూ ఉన్నాడు అంటే ఎందుకు? ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనల్ని కాపాడుతూ అన్నీ కూడా మనకి ఇస్తూ, అది మనకి సామర్థ్యం లేకపోయినా అర్హత లేకపోయినా మన వల్ల కాకపోయినా దేవుడు ఇస్తున్నాడంటే దేవుని ప్రేమ, అది దేవుని యొక్క ప్రేమ. కాబట్టి ప్రేమించే వ్యక్తికి ఎంతైనా విలువైనది ఇవ్వడానికి మనం ఇష్టపడతాం. అంత విలువైన రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టే ఎంతో గొప్ప రక్షణ. వాక్యంలో ఏముంటుంది? ఇంత గొప్ప రక్షణని మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారు? ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారు? ఇంపాసిబుల్ అది తప్పించుకోవడం. కాబట్టి మనం ఎప్పుడు కూడా అన్నిటికంటే విలువైనది దేవుడు మనల్ని ప్రేమించి రక్షణ ఇచ్చాడని మనం గుర్తెరిగి ఉండాలి. దాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. అది ఎంత గొప్ప రక్షణ అనేది రాబోయే కాలంలో మనకు తెలుస్తుంది. రాబోయే కాలంలో మనకు దాని విలువ తెలుస్తుంది. రాబోయే కాలం కొరకే కదా, మా పిల్లలు బాగుండాలి, మా తరతరాలు బాగుండాలనేసి అన్యాయం చేసి, అక్రమం చేసి, నీతి లేకుండా, యథార్థత లేకుండా ఎక్కడ పడితే అక్కడ దోచుకొని దాచుకొని ఎంతమంది ఎన్ని చేయట్లేదు? అక్రమంగా అన్నీ ఆక్రమించుకుంటలేదా? ఆక్రమించుకునే వాళ్ళు లేరా? అది వాళ్ళకి ఆశీర్వాదం అనుకుంటున్నారు వాళ్ళు, కానీ అది వాళ్ళకి నాశనం తెస్తుందని వాళ్ళు తెలుసుకోవట్లేదు. దానివల్ల వాళ్ళు నాశనం అయిపోయే స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారని తెలియట్లేదు. వాళ్ళ పిల్లలకి ఏం తెలియదు పాపం, కానీ దాని ఎఫెక్ట్ వెళ్ళి వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళ జీవితాలు చూస్తే, పిల్లల జీవితాలు చూస్తే ఎటు ఏమవుతుందో ఏమో తెలియదు. ఆ పిల్లల జీవితాల్లో ఏదో ఉందో ఏమో తెలియదు. అసలు వాళ్ళకి ఏదో అవుతుందంటే ఏదో అవుతుంది, గడుస్తుందంటే గడుస్తుంది అన్నట్టు ఉంటుంది. కానీ వాళ్ళ జీవితాలు ఆశీర్వదించబడినట్లుగా, వాళ్ళ జీవితాల్లో ఒక ఫలం ఉన్నట్లుగా కనిపించదు. కాబట్టి ఆలోచన చేయాలి మనం. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ జీవితం విషయమై, ఆయన మనల్ని ప్రేమించి ఇచ్చిన గొప్ప రక్షణ విషయమై మనం ఎప్పుడు ఆలోచన కలిగి మనం ఉంటే ఇంకా ఇంకా అత్యధికముగా మన జీవితాల్లో దేవుడు మేలులు చేసి మనల్ని హెచ్చించి అనేకులు ఎదుట సాక్షులుగా నిలబెడతాడు.